ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఏఐ తరువాత చాలా హైప్ ఉన్న టెక్నాలజీ ఏమైనా ఉందంటే క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ. అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, క్వాంటమ్ కంప్యూటింగ్లో ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సు నేర్చుకోవడం ఎవరికి బెస్ట్, అంటే ఇప్పుడు 2026లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళ గ్రోత్ బాగుంటుంది. ఈ వీడియోలో క్వాంటమ్ కంప్యూటింగ్ అప్డేట్స్ చూద్దాం. యూకే ప్రభుత్వం $2.5 బిలియన్ ని క్వాంటమ్ కంప్యూటింగ్ R&Dకి ఇన్వెస్ట్ చేసింది. 2030 వరకు క్వాంటమ్ ఎకో సిస్టమ్స్ ని వాళ్ళు డెవలప్ చేయాలి, చాలా పెద్ద ఎకో సిస్టమ్ డెవలప్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఈవెన్ నేను చాలా వీడియోలో చెప్పాను, మన ఆంధ్రప్రదేశ్ అమరావతిలో కూడా ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ని IBM అండ్ TCS తో కలిపి బిల్డ్ చేస్తున్నారు. సో ఇండియా లార్జెస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ డిప్లాయ్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తున్నారు. సో రైట్ స్కిల్స్ తో క్వాంటమ్ కంప్యూటింగ్ లో స్టెప్ వేస్తే మీకు ఫ్యూచర్ లో చాలా ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం ఎవరు బెస్ట్, ఎవరు నేర్చుకుంటే బెస్ట్? ఒకటి, ప్రజెంట్ ఎర్లీ స్టేజ్ లో ఉంది కాబట్టి ఎవరికైతే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, ఇప్పుడు లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, క్వాంటమ్ మెకానిక్స్, అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్, ఫిజిక్స్ ఇవి ఉన్న వాళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్ సైడ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రజెంట్ ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఎర్లీ స్టేజ్ లో ఉంది కాబట్టి మోర్ ఆఫ్ ఎ టెక్నాలజీ జాబ్ కంటే కూడా మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సైడ్ ఎక్కువగా దీని ఇంపార్టెన్స్ ఉంది. సెకండ్, ప్రోగ్రామింగ్ అండ్ అనలిటికల్ థింకర్స్. డెఫినెట్ గా నెక్స్ట్ కేటగిరీ పైథాన్, అల్గారిథమ్స్, సిమ్యులేషన్ మోడల్స్ లో కంఫర్ట్ ఉన్న వాళ్ళు, బిస్కెట్ కానీ బ్రాకెట్ SDK ఇలాంటివి నేర్చుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్ గా పైథాన్ అండ్ అల్గారిథమ్స్ నాలెడ్జ్ ఉండాలి. సో QRA, IBM, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ క్వాంటమ్ రీసెర్చ్ ల్యాబ్స్ లో కోడర్స్ ని హైర్ చేస్తున్నారు. కాబట్టి ప్రోగ్రామింగ్ అండ్ అనలిటికల్ థింకింగ్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ సైడ్ వెళ్ళొచ్చు. ఇంకొకటి, క్యూరియస్ అండ్ రీసెర్చ్ మైండెడ్, ప్రాబ్లమ్స్ ని డీప్ గా అనలైజ్ చేయడానికి ఇష్టపడే వాళ్ళు, సిమ్యులేషన్, డీబగ్గింగ్, ఎక్స్పెరిమెంటేషన్ రీసెర్చ్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా క్వాంటమ్ కంప్యూటింగ్ ఫీల్డ్ కి సెట్ అవుతారు. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఇప్పటికీ రీసెర్చ్ సెంట్రిక్ ఫీల్డ్ ఇది. కాబట్టి రీసెర్చ్ మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళకి చాలా జాబ్స్ ఉన్నాయి ఇందులో. అలాగే ఇంకొకటి, హైబ్రిడ్ థింకర్స్, టెక్ ప్లస్ మల్టీ డొమైన్, అంటే క్రిప్టోగ్రఫీ ప్లస్ సెక్యూరిటీ, AI, ML ప్లస్ క్వాంటమ్, ఆప్టిమైజేషన్, ఫినాన్స్, ఫార్మా, ఈ ఇండస్ట్రీస్ లో ఉన్నవాళ్ళు ఆ ఇండస్ట్రీ స్కిల్ సెట్, అంటే ఆ డొమైన్ నాలెడ్జ్ కి క్వాంటమ్ యాడ్ చేస్తే సో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి హైబ్రిడ్ డొమైన్, టెక్ ప్లస్ మల్టీ డొమైన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఫార్మా కానీ లేకపోతే ఫినాన్స్ కానీ ఇలా విత్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ మిక్స్ చేస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ అడ్వాంటేజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇకపోతే కొన్ని క్వాంటమ్ కంప్యూటింగ్ డెవలప్మెంట్స్ చూస్తే, సో అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్, సో ఏదైతే ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ క్వాంటమ్ హబ్ విత్ IBM క్వాంటమ్ సిస్టమ్ ఇన్స్టలేషన్ ఉందో దీనిలో చాలా వేగంగానే వర్క్ జరుగుతుంది. అలాగే ఇండియాస్ ఫస్ట్ 25 క్యూబిట్ ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటర్ డిప్లాయిడ్ ఇన్ ఇండియన్ స్టార్ట్అప్. సో ఒక ఇండియన్ స్టార్ట్అప్ లో 25 క్యూబిట్ ఫుల్ స్టాక్ క్వాంటమ్ కంప్యూటర్ డిప్లాయ్ చేస్తారు. ఇది వన్ ఆఫ్ ద గుడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే గ్లోబల్ పార్ట్నర్షిప్స్ ఆర్ ఇంక్రీజింగ్. US, UK, జపాన్ ఇవన్నీ కూడా క్వాంటమ్ కొలాబరేషన్స్ మీద చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. అట్లాగే సో రోల్స్ కూడా ఇప్పుడు చాలా ఎక్స్టెండ్ అవుతున్నాయి క్వాంటమ్ కంప్యూటింగ్ లో. ఒకప్పుడు ఓన్లీ క్వాంటమ్ రీసెర్చ్ జాబ్స్ ఉండే, ఇప్పుడు క్వాంటమ్ ఇంజనీరింగ్ కానీ, హైబ్రిడ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రోల్స్ కానీ, క్వాంటమ్ సెక్యూరిటీ రోల్స్ కానీ, క్వాంటమ్ పాలసీ ఫ్రేమ్ వర్క్స్ మీద గవర్నెన్స్ జాబ్స్ కూడా ఇప్పుడు మార్కెట్ లో వస్తున్నాయి. అట్లాగే క్వాంటమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కొన్ని గవర్నమెంట్స్ కూడా క్వాంటమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు. 2026లో డెఫినెట్ గా క్వాంటమ్ కంప్యూటింగ్ లో డిమాండ్ ఉండేటటువంటి కొన్ని రోల్స్ వచ్చేటప్పటికి క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్వాంటమ్ డెవలపర్, అలాగే క్వాంటమ్ అల్గారిథం ఇంజనీర్, క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ స్పెషలిస్ట్, క్వాంటమ్ కంట్రోల్ ఫర్మ్వేర్ ఇంజనీర్, పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ ఇంజనీర్, అలాగే క్వాంటమ్ ప్లస్ AI ఇంజనీర్, క్వాంటమ్ క్లౌడ్ ఇంజనీర్, క్వాంటమ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సో ఇలాంటి రోల్స్ కి 26లో డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంది క్వాంటమ్ కంప్యూటింగ్ లో. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ సాలరీ ఆర్ ప్యాకేజెస్ కానీ మీరు చూస్తే, క్వాంటమ్ ML ఇంజనీర్, క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కి $150,000 నుంచి $2 lakh వరకు ఉంది. క్వాంటమ్ క్రిప్టోగ్రఫర్ రోల్ కి $140,000 నుంచి $220,000 నుంచి ఉంది. ఇదంతా లింక్డ్ఇన్ బేస్ చేసుకుని చెప్తున్నాను మీకు. అలాగే క్వాంటమ్ మాలిక్యులర్ ఫార్మా సిమ్యులేషన్ స్పెషలిస్ట్ చూస్తే $150,000 నుంచి $2 lakh వరకు ఉంది. క్వాంటమ్ కన్సల్టింగ్ సీనియర్ రోల్స్ లో చూస్తే $160,000 నుంచి $3 lakh వరకు ఉంది. అలాగే ఈవెన్ రీసెర్చ్ రోల్స్ కానీ చూస్తే, మిడ్ లెవెల్ రోల్స్ చూస్తే సో $90,000 నుంచి $350 వరకు ఓవరాల్ గా క్వాంటమ్ అల్గారిథం, ఎర్రర్ కరెక్షన్ ఇవన్నీ ఉన్నాయి. ఇండియాలో చూసుకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ జాబ్స్ కానీ, జూనియర్ డెవలపర్స్ జాబ్స్ కానీ 6 lakhs నుంచి 12 lakhs వరకు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇండియాలో క్వాంటమ్ స్పెషలిస్ట్ హైరింగ్ అనేది MSc, PhD లేకపోతే ఇలాంటి రీసెర్చ్ జాబ్స్ లో చేసిన వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని క్వాంటమ్ హార్డ్వేర్ డెవలప్మెంట్ కి ఎక్కువగా తీసుకుంటున్నారు. సో క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ స్టేజ్ లో ఉంది, ఎర్లీ స్టేజ్ లో ఉంది. సో దీన్ని అంటే ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఎంటర్ అవడం అనేది రైట్ టైం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ లెస్ కాంపిటీషన్ ఉంది. సో
డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, గవర్నమెంట్ అండ్ టాప్ ఎంఎన్సీస్ ఆర్ ఇన్వెస్టింగ్ హెవీలీ, అట్లాగే హైబ్రిడ్ టెక్ రోల్స్ కూడా గ్రో అవుతున్నాయి. సో రీసెర్చ్ రోల్స్తో పాటు టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ రోల్స్ కూడా గ్రో అవుతున్నాయి కాబట్టి ఇది ఎర్లీ స్టేజ్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అని చెప్పొచ్చు మనం. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం మాత్రమే ఫోకస్ కాకుండా ఏం చేస్తారంటే ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇట్లా మల్టిపుల్ స్కిల్స్ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ స్కిల్ సెట్ని కూడా మీ ఏఐ రెజ్యూమ్కో, సైబర్ సెక్యూరిటీ రెజ్యూమ్కో, డేటా సైన్స్ రెజ్యూమ్కో యాడ్ చేసుకోండి. అలా చేస్తే ఏమవుతుందంటే మీకు షార్ట్ టర్మ్లో ఏఐ ప్లస్ క్వాంటమ్ కంప్యూటింగ్ కాంబోలో రీసెర్చ్ చేసే కంపెనీస్, స్టార్టప్స్ కూడా మిమ్మల్ని హైర్ చేసేటటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది సో మీకు మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్, ఫిజిక్స్ ఇంట్రెస్ట్, ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఈ కాంబోలో కానీ మీరు క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకుని దాని ఒక అడ్వాన్స్డ్ స్కిల్కి, ఒక డొమైన్కి ఇంటిగ్రేట్ చేస్తే అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అలాగే ఏఐ ప్లస్ ఒక డొమైన్, ఫార్మా డొమైన్ ఇట్లా కాంబోలో చూస్తే మాత్రం యాజ్ ఆఫ్ నౌ క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. సో మన ఛానల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ గురించి కంటిన్యూస్గా అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కెరీర్ గైడెన్స్ విత్